సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసును సీఎం 150 గదులతో నిర్మించుకున్నారంటూ కామెంట్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం. క్యాంప్ ఆఫీస్ సీఎం సొంత నివాసం కాదని అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి అని తెలిపారు. దీనిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 2.5 సంవత్సరాల్లో మనం కట్టింది 1200 ఇండ్లు, మిగిలింది ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు కట్టారని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చెప్పిన 2,60,000 ఇండ్లలో 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీరు ఇచ్చే రేట్ కానివ్వండి, స్థలాల విషయంలో కానివ్వండి, బెనిఫిషియరీ సెలెక్షన్ చేయడం కానివ్వండి, మీరు 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరు. వాస్తవాలను కొన్ని ఒప్పుకోవాలి. మీరు ఒకవేళ మీరు ఇట్లా ఈ వచ్చే 2.5 సంవత్సరాల్లో చెప్పిన విధంగా 2,60,000 ఇండ్లు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడే మా అధ్యక్ష వారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికల్లో మేము పోటీ చేయం అధ్యక్ష. యునానిమస్గా మీకే టీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారిని వచ్చే విధంగా మేము పోటీ చేయమని ఛాలెంజ్ కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నా. నేను ఆయన మొత్తం పార్టీకి చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా. కానీ ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. దట్ ఇస్ బియాండ్ డౌట్. ఒక భ్రాంతిలో, ఒక నెగిటివ్ మైండ్ సెట్లో మీరు 60,000 ఇండ్లు కట్టలేరు, 50,000 ఇండ్లు కట్టలేరు, 1,00,000 కూడా కట్టలేరు. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడలేని పథకం ఇది. ఈ పథకాన్ని మేము ప్రారంభించడానికి ముందు అంతులేని అవినీతి ఆ శాఖలో జరిగింది. 1200 కట్టిన అనేది పరిశోధన చేసినట్టు చెప్పడం నేనే చెప్పిన కదా అధ్యక్ష. నా స్టేట్మెంట్లో అదే పరిశోధన చేసి పట్టుకున్నట్టు చెప్పడం నేనే స్పష్టంగా నా స్టేట్మెంట్లో చాలా సవివరణాత్మకంగా చెప్పిన. ఎన్ని ఇండ్లు నిర్మాణమై ప్రజలు దానిలోకి పోయినరు, ఎన్ని ఇండ్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి, అనుకున్నంత స్పీడ్గా నిర్మాణం కాకపోవడానికి కారణాలు ఏంటి, టెండర్లకు రెస్పాన్స్ ఎందుకు వస్తలేదు, అవన్నీ నా నోట్లోనే చెప్పిన అధ్యక్ష. దానిలో కొత్త బిల్లు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం చెప్తారేమో అని అనుకున్నాం. దేశంలో ఎక్కడ లేని అధ్యక్ష సీఎం క్యాంప్ ఆఫీస్ అధ్యక్ష 8 నెలల్లో 150 గదులతో కట్టాలని మేము అందరం గర్వపడుతున్నాం. 150 రూములతో సీఎం గారు ఇల్లుగా సార్. క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఫెసిలిటీస్ ఉండాలే, బాగుంది. 8 నెలల్లో అంత స్పీడ్గా మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే మీ ఇల్లు కాదు, రేపు ఎవరు వచ్చినా అదే. అంతే శ్రద్ధ పెడితే అధ్యక్ష ఇవాళ 1,200 ఇండ్లే కట్టాం మనం 2.5 సంవత్సరాల్లో. ఇళ్ళనే రిపీట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడే కదా సార్ చెప్పింది. మీ ఇంటికంటే ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కు అంత మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు దాదాపు మార్కెట్ వాల్యూ 400 కోట్లు ఉంటుంది అధ్యక్ష, ల్యాండ్ వాల్యూతో కలిపి. ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి, ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకొని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో. చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి అయింది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతా ఉంది స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష డెఫినెట్గా చెప్పాలి సందర్భం కాబట్టి. ఎస్, ఈడ హైదరాబాద్లో జాగలేక కాదు, ఆ నిజాం అంటే ఆయన మనకు 1,00,000 ఎకరాల భూమి ఇచ్చిపోయింది అధ్యక్ష. మరి ఏం భావ దారిద్ర్యమో ఏందో, ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ముఖ్యమంత్రి నివాసం కాడ ఏం జరుగుతుందండి? 100 మంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పొద్దున్న లేస్తే రివ్యూలు, పథకాల రూపకల్పనలు. అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఒక మేరకు అక్కడ దానిలోనే నేను నివాసం ఉన్న అధ్యక్ష. వారు నివసించిన కానీ ఉన్న ఇప్పుడు నేను నిన్న మొన్న మారిన ఒక్క ముఖ్యమంత్రి కారే లోపలికి పోతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాన్వాయ్ అంతా బజార్ మీద ఉంటుంది. మరి ఆ రోజు వారు కూడా ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఫస్ట్ కావాల్సింది పార్కింగ్ ప్లేస్ అధ్యక్ష. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? కేసీఆర్ తర్వాత దాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పరాయి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ.
తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్ అది. దానిలో 150 రూములు కట్టిన 150 అధ్యక్ష 150 రూములు. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా? ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది. దయచేసి జానారెడ్డి గారు ఇటువంటి ఇంత 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 దిగజారిపోదు, మంచిది కాదండి ఇది.